ఢీ స్టేజ్ నుండి సినిమా కొరియోగ్రాఫర్స్ గా ఎదిగినటువంటి ఎంతో మంది మాస్టర్స్ ని చూశారు. మరి ఎలా ఎదిగిన మాస్టర్సే తిరిగి ఢీ స్టేజ్ మీదకి వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తే D20 Dance with Movie Choreographers. महबूबा महबूबा गौप्रिंट से मनमब्बा बनसै के चालब्बा మొత్తంలో నాకు ఓయ్ రాజు సాంగ్ కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది. చాలా 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 బాగుంది. ఫస్ట్ టైం నేను ఇలాంటి ఒక యాక్ట్ చూస్తున్నాను. అభిగాడు ఈ సాంగ్ ఉంది కదా పారడైజ్ ది, అది చూసి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే నేను షర్ట్ తీస్తా అభిగాడు షర్ట్ తీస్తాడు, ఇద్దరు షర్ట్ తీసి డాన్స్ చేస్తాం. వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ మొత్తం రాజుగారు కూడా తీస్తాడు. ఖచ్చితంగా ఒక రోజు ఇలా చూడకపోతే నన్ను అడుగు. ఈ వారం ఎపిసోడ్ థంబ్నెయిల్ ఇదే. దేవుడా ఫైమా చాలా నవ్వింది. ఎందుకు ఫైమా అభిగాడిని చూసి ఎందుకు ఎక్కువ నవ్వుతున్నావు? యాడ దొరికింది సంతరా ఇదే? యమహో నీ యమయమాందం చెలరేగిల్దియగా దిగతాపం లుక్స్ లైక్ ఈ రౌండ్ కొరియోగ్రఫర్ అండ్ హీరో రౌండ్ అయిపోయింది. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. చిటి మాస్టర్ ఫస్ట్ టైం మిమ్మల్ని ఫుల్ కొరియోగ్రఫీలో చూస్తున్నాం. సో ఇట్స్ క్వైట్ నైస్. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. వస్తే సింగిల్ గా రారా ఏంటిది? ఒకసారి శర్వలితో వచ్చావు మొన్న, ఇప్పుడు మళ్ళీ దిశతో ఏం ప్లాన్ చేస్తున్నావు నువ్వు అసలు? నీ ఫోన్ లేదా స్విచ్ ఆఫ్. ఫస్ట్ దిశ తీసుకో. దిశ నీ దాంట్లో జతిన్ గడ్ వాట్స్ అది ఓపెన్ చేసి ఓన్లీ జతిన్ గడ్ ఇచ్చేయి. ఏంట్రా చచ్చిపోయేలా ఉన్నాడు ఈడు. కొరియోగ్రఫీ చూసినట్లు లేదు, ఒక ఫిల్మ్ చూస్తున్నట్లుంది. ఈ మధ్య స్టార్ట్ అయిన దిశతోనే అంత చాటింగ్ చేసావంటే అసలు సర్వర్ అయితే అంత చేసి ఉన్నాను. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. నువ్వేంటి చిన్న సన్నపడ్డట్టున్నావు, పొట్ట ఎక్కువైంది. నువ్వేంట్రా టెన్షన్ పడుతున్నావు? పాపం దర్శకున్నట్టున్నాడు. పిందె పెదవేమో పూత రేకుల తట్ట. 3 days లో ఏం జరుగుతుంది మీరు ఫ్యూ మినిట్స్ లో చూపించారు. దట్ వాస్ రియల్లీ రియల్లీ నైస్. గ్రీష్మ కొరియోగ్రఫీ సూపర్. ఎండ్ మాత్రం అదిరిపోయింది విత్ ఆల్ దట్ ధమాల్.
ఒక్క నిమిషం. గట్టిగా వద్దు, గట్టిగా వద్దు, గట్టిగా వద్దు. స్లోగా స్లోగా స్లోగతి స్లోగతి. స్లోరా, స్లోగా రా. హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అంత కామెడీ పని చాలా బాగుంటది. ఈ వారం నుంచి ఎవరైతే బెస్ట్ గా రైటప్ ఇస్తారో వాళ్ళకి 5,000 నేను ఇవ్వాలనుకుంటున్నాను. బెస్ట్ పంచ్ డైలాగ్ ఎవరైతే చెప్తారో వాళ్ళకి సార్ తరపున 1000 రూపీస్. ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏంట్రా? మనకు డ్రాయర్ లేదంటే కొనిచ్చేవాడు ఫ్రెండ్ రా, మన డ్రాయర్ లాక్కుని వాడుకున్నాడు బెస్ట్ ఫ్రెండ్ రా. ఏం చెప్పావురా? నువ్వు నిజంగానే నా బెస్ట్ ఫ్రెండ్ రా. ఏరా నీ డ్రైరే నేను వేసుకున్నాను రా. క్షమించాలి, నాకు అలవాట్లేదు, నువ్వు వేసుకుని ఆడిది వీడ్రా, అందుకని ఎంత టైట్ అయిపోయింది. సిగరెట్ ఉందా? లేదురా. ఇదిగోరా సిగరెట్. చూసావా, మన ఆరోగ్యాలు కూడా సరే పక్కడు ఆరోగ్యం పాడైపోయిన కోరుకునేవాడరా బెస్ట్ ఫ్రెండ్. టెలిగ్రామ్. అయ్యో ఏం రాసింది ఇందులో? ఎడమని రాసుందేమో. మా తాత చచ్చిపోయాడు రా. ఊరెళ్ళడానికి ఛార్జీలు కూడా లేవే. ఇది ఎంత ఉంది? 10 రూపాయలే ఉందిరా. నీ దగ్గర 5 రూపాయలు ఉందిరా. నా దగ్గర ఒక 5 ఉంది. కనీసం ఈ రూడేలంటే సగం దూరం కూడా వెళ్ళాడే. ఎలాగే వీళ్ళ తాత పోయాడు కాబట్టి ఆ 20 రూపాయలకి వీడు వెళ్ళాడు కాబట్టి మనం ఒక మందు తెప్పించుకుని వస్తే వీడు కూడా బాగా తగ్గిద్ది కదరా. ఎందుకు తాత అలా పోయాడు రా? తాగిపోయాడు రా. తాగి తాతే పోయాడు. మందు అయితే బాధ పోదా. ప్రేమ మీద నీ ఉద్దేశం ఏంటి? వెలకట్టలేంది. ఎందుకు వెలగట్లేం? ప్రతిదానికి ఒక వెల ఉంటుంది. వీడు భవిష్యత్తుకు పునాది వేసుకుంటాడు వీడు. నాకు మతి మరిపండి, నిమిషానికి పద్ధతి మర్చిపోతాను. దరిద్రం ఏంటంటే నా మేనవాడు కూడా మతి మరిపే. ఇదిరండి నా కూతురు, నా బంగారు తల్లి. నీకు పెళ్లి నిశ్చయించాను. పెళ్లి కొడుకు ఎవరు కాదు, మన రష్మియే. నాన్న రష్మి అబ్బాయి, రష్మి అమ్మాయి నాన్న. అయ్యరా మీకు ముత్యాలకి గొడవ ఏంటండి? ఏమండి ఏడ్ చేస్తాను. గడ్డం గీయించుకుంటానా? అమ్మగారు కరెక్ట్ టైంకి వచ్చారు. కూకుండా గుండి గీసేతన. రోకలు గుద్దేతాం బాక్కేడవా. అమ్మా, నాన్న మొహం పెళ్లికి ముందు చూసావా, పెళ్ళైన తర్వాత చూసావా? అమ్మో పెళ్లికి ముందా? బాబు గారు మన కాలంలో అసలు అబ్బాయిలు మన కాలం నేను చచ్చినోడు. నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను నాన్న. అబ్బాయి ఎక్కడుంటాడు? అబ్బాయా? నాకు అబ్బాయిలంటే ఇష్టం. అమ్మాయిని చేసుకుంటే పిల్లలు వస్తారు అంటావేంట్రా? అమెరికాలో లిప్స్టిక్ రాసుకున్న తర్వాత చిరిగిపోకుంటే ఇలాగంట. ఈడేంటి కడుపు నొప్పి అనట్లేదు? ఏమై ఉంటది? రిపేర్ జరుగుతుందిరా. మీ కొడుకు మామూలుడు కాదత్తమ్మా. పాలల్లో చక్కెరకు బదులు మునక్కాడలేమంటున్నాడు. నాకెందుకో తల తిరుగుతుంది, నేను బయటికి వెళ్ళేసి వస్తాను. సార్, ఈ రోజు స్కిట్ మొత్తం నేనే భుజస్కంధాల మీద తీసుకుని అలా ఒక్కనే నడిపిస్తా. సొల్లు మాటే, అన్ని సొల్లు మాటలే. ఈ వెంకటపతి రాజు ఈ చంద్రముఖి తాళి కట్టి బ్యాంకాక్ లో వేండా. ఇలాంటి డైలాగులు వేండా. మనకి పిల్లలు పడతారు కదా, వాళ్ళకి ఏం పేరు పెడదాం? చంద్రముఖిలో వచ్చా, పసుపతిలో పత్తి తీసుకొని చపాతి. అయ్యి బాబు. ఈ అమ్మాయి నేను ప్రేమించుకున్నావురా, ఆ విషయం తెలిస్తే మా ముసలిది లోపల రానివ్వదు. అందుకని నువ్వు ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ గా యాక్ట్ చేయాలి. కష్టమేమో, కొంచెం యాక్టింగ్ చేయరా. అది ఇంకా కష్టం. వాడు నా ఫ్రెండ్, అమ్మాయి వాడి గర్ల్ ఫ్రెండ్. తమరి పేరేంటి చెప్పు? కౌగిలి. అదేం పేర్రా? బ్రూస్లీ అంటే అడగలేదు, తమిళ డైరెక్టర్ అట్లీ అంటే అడగలేదు, బట్ కౌగిలి అంటే మాత్రం క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతున్నారు. చాలా రోజులు అయింది కాబట్టి, బామ్మ కూడా లేదు కాబట్టి ఒకే ఒక్క ముద్దు ఇక్కడ. చికెన్ తింటారుగా? తింటాను. ఇప్పుడు పట్టి వండియాలి. జస్ట్ మిస్ అయిపోయింది మామగారు.
ఇలా పట్టుకుందాం అనుకున్నాను, ఓనర్ గారు పట్టుకుని ఇంట్లో పెట్టి తలిపేసుకున్నారు. మన ఇంట్లో అది కాదా? మన కోడి మనం చంపేసుకుంటాం ఏంటండి? కాయగూర భోజనం పెట్టండి. కాయగూరలు అదరా ఫామ్ హౌస్కి వెళ్ళి వచ్చేద్దాం పద. ఫామ్ హౌస్ కి ఎందుకు? తోట ఉందండి అక్కడ, వాళ్ళు వెళ్ళిపోయే టైము. వెనక గుమ్మల నుంచి లోపలికి వెళ్ళి చిక్కుడుకాయలు, బెండకాయలు, దొండకాయలు, ఆకుకూరలు కోసుకుని వచ్చి మనం అన్ని కనీసం మజ్జిగైనా పోయించు. అలా పొలంలోకి వెళ్ళి వచ్చేద్దాం పద. పొలంలో దేనికి? అక్కడ గేదె ఉంటదండి, పాలు పిదికి ఆ తర్వాత తోడి పెరుగు పెరుగు. పొలం నీది కాదు, గేదెలు నీవు కాదు, కోడి ఆడిది కాదు. తాగుతారా నిమ్మకాయ నీళ్ళు? నిమ్మకాయ నీళ్ళు తాగుతాను. పదరా పొలంలోకి వెళ్ళి వచ్చేద్దాం, పొలంలోకి వెళ్ళి వచ్చేద్దాం. ఎక్కడికి? విత్తనం వేస్తామండి, అది పెరుగుతుందండి. సంవత్సరం లోపు నిమ్మకాయ వేస్తాం అంతే. సంవత్సరం లోపు నా సంవత్సరం కూడా చేసేస్తారా మీరు? జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. మీరు ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద హీరోలకి మదర్గా చేశారు కదా, ఒకవేళ ఫ్యూచర్ లో నేను హీరోని అయితే మీరు మదర్గా చేస్తారా? ఏంట్రా మదర్గా చేయడానికి ఆలోచిస్తున్నారా? నువ్వు హీరో అంటే ఆలోచిస్తున్నావు. ఇక్కడ కొంతమంది మదర్స్ లేకుండా బాధపడుతున్నారు, అక్కడ కొంతమంది తల్లులు బాధపడుతున్నారు. మనందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి మదర్స్ డే. రవితేజ గారు అండ్ రామ్ చరణ్ గారు. రవితేజ గారు ఎంత ఎనర్జీగా ఉంటారు. ఆ పోస్ట్ ఎవరికి వేశారు? మన సన్నీ గడికి వేశారు. మా అమ్మ లేదు అంటుంది. ఏంటంటున్నారు? మా నాన్న గుర్తొచ్చాడు, మా నాన్న గుర్తొచ్చాడు. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. రవితేజ గారు సైల్ రా, అతను ఈజీ ఉంటది. ఏంటమ్మా ఏంటమ్మా? మీరు చెప్పినట్టు అడుక్కున్నట్టు అమ్మ ఏమంటుంది మళ్ళీ బాబు గారిని చూసి? తలకాయ నొప్పి వస్తుంది మా అబ్బాయిని చూసి. పుష్పలో నడుస్తారు, ఎలా నడుస్తారు అతను? అమ్మమ్మ మాతో పాటు వచ్చి మనం చెప్పండి. మొత్తం మీరే చేశారు నాన్న. ఏరా నేనేం చేశాను రా? రాక రాక మా అమ్మ వచ్చిందిరా. ఏమంటుంది అమ్మా? నేను బయటికి వెళ్ళిపోతా, వెళ్ళిపోతాను మేము. నా కొడుకుంటే బండి మీద తిరగాలని నాకు ఆశ ఉంది. పండుగ వాళ్ళ అమ్మగారికి ఇంకో కోరుకుంటుపోయింది. ఏంటది? నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నా. మామిడి పండు కావాలని కోరుకుంది. మామిడి పండు కొన్ని తెచ్చేద్దాం అమ్మా. చెట్టు ఎక్కి తీసుకురావాలి తోటలో. చెట్టు ఎక్కి తీసుకురావాలి తోటలో, అది దొంగతనం చేసి. ఈ తోటలో నీకు ఏ కాయ కావాలో చెప్పు, ఆ కాయ తెంపేస్తా. నాకు ఆ చివరి కాయ కావాలి. కింద ఇన్ని కాయలు ఉన్నాయి కదే, ఆ పై కాయ కావాలంటే ఎట్లా వద్దు? బాలే, అదే బాగుంది. చిరంజీవి గారు చేసిన సినిమా పేర్లు ఒక 10 చెప్పాలి. స్వయం కృషి చెప్పండి. ఠాగూర్. ఠాగూర్ సెకండ్ పేరు ఠాగూర్ చెప్పు. తెలీదన్న. ఇంద్ర. నెక్స్ట్ బాగున్నారా బావగారు? అంటే బావగారు బాగున్న సినిమాది. చికెన్ కర్రీ ఎలా వండుతారు, దాని మొత్తం ప్రాసెస్ పదార్థాలతో పాటు మీరు చెప్పాలి. చెప్పండి. ఫస్ట్ మటన్ షాప్కి వెళ్ళాలి. మటన్ నడుచుకుంటే 4 గల్లీలు దాటి అక్కడికి పోయి పచ్చిమిర్చి తయారయ్యారు. రేటు గిడతలేదు ఆడ. వచ్చావా? పూజని అడిగితే 10 రూపాయల కట్ట చెప్పింది. మనకి 5 రూపాయలకి ఇస్తేనే వద్దని చెప్పేసిన. ఆడికెళ్ళి బాలనగర్ వెళ్ళిపోయాయి. బాలంటే ముందు మనం ఆటో ఎక్కాలి. ఆటో అమ్మ ఆటో అయితే తొందరగా పోతుంది, బస్కి అయితే టికెట్ తక్కువ కదా నాకు. బస్ ఎక్కి బాలనగర్ దిగిన. అలా దిగిపోతావు, చెకింగ్ వచ్చాడు బస్సులో వాడు. వచ్చిండు, అక్కడ ఆపిండు. ముందర డోర్ నుంచి ఆయన వస్తే వెనక డోర్ నుంచి నేను దిగాను.
నా కొడుకు వస్తాడు అప్పుడు చెప్తాగా నాన్న వాడు నా మీద అటాక్ చేయబోయాడు వాడిని పడగొడితే నీకు ఫుల్ బాటిల్ ఇస్తా. అదేదో నాకే వచ్చుగా నేనే పడిపోతా. కొట్టు నాన్న. నేను చూస్తుండగానే మనిషి కాలిపోయింది, మనం ఏం చేయలేము. కాలిపోయి ఉంది బెడ్ మీద. దగ్గరికి వెళ్ళా, అన్నం తినది అంతే. దయచేసి ఉన్నవాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, అలా ఓల్డేజ్ హోమ్లో వదిలేకండి. వాళ్ళు లేకపోతే మనం ఎక్కడ ఉంటాం. Cute Devils of Season 27. Summer cool songs. అన్ని రకాలుగా నాకు ఇష్టమైన సీజన్ సమ్మరే. సమ్మర్ అంతా మామిడి పళ్ళతోనూ మాగా ఇది అది వాటితో సరిపోతుంది. ఈసారి సమ్మర్ కి మాకు కొంచెం ఆవకాయ. ఎన్నిసార్లు తిన్నావో మిత్రద్రోహి. మోస్ట్ ఫేవరెట్ వచ్చి నిమ్మ సోడా. స్వీట్ అండ్ సాల్ట్. నేను కాలాతీత వ్యక్తిని. చంద్రబోస్ గారికి కాలం అంటే భయం లేదు, కాల్ అంటే భయపడతారు. హలో హలో. నువ్వు ఎప్పుడైనా పుల్ల ఐస్ తిన్నావా? ఐస్ క్రీమ్ తినను. మరెందుకు చాక్లెట్ ఐస్ క్రీమ్ మానేసావు? వాయిస్ పోతది. ఓ మై గాడ్ చిత్ర గారు, అన్బిలీవబుల్. అనురాధ పౌడ్వాల్ గారు నెయ్యి తింటారు, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మీరేం చేస్తారు మేడం? ఏమి చేయను. జ్ఞాపిక కూడా ఏమి తాగదా అట్లాంటి కోల్డ్? ఇయర్ ప్రాబ్లమ్, సో తినకూడదు చల్లవి. అన్ని నువ్వే చెప్పేస్తావు మరి. సమ్మర్ లో ఏం చేస్తారా? పొద్దున 4కి లేచి రెడీ అయిపోయి స్కూల్కి వెళ్తాను. మమ్మీ పొద్దున 4 o'clock సమ్మర్ లో లేస్తాడా? ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా. నువ్వు చేసిన ఈ పొరపాట్లకు సంగీత నిర్వచనం పరమాద్భుతమైన గాత్రం. అక్క సపోర్ట్ ఉంటే నువ్వు బాగా పైకి వస్తారా? మంచు కురిసే వేళలో మల్లె విరిసే. నీ సమ్మర్ ఫేవరెట్ యాక్టివిటీ ఏంటి? నేను ఈవినింగ్ అయితే సైకిల్ వేసుకుని బయటకు వెళ్ళిపోతాను. ఒకప్పుడు టీవీ పాడైతే బొమ్మలు ఇలాగే కదిలేవి. మీరు జడ్జ్మెంట్ చెప్పేటప్పుడు ఇలాగే చెప్పాలని మాకు. ఓకే సార్. ఓకే మేడం. పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో వనీలా ఐస్ క్రీమ్ లో పాడారు. జలకమాడి పులకరించే సంబరంలో. ఇప్పటి వరకు పాడిన అందరిలోకెల్లా అత్యధిక మార్కులు సంపాదించు. నువ్వు నేను క్రికెట్ ఆడు. ఓకే సార్. ఎగ్జామ్ అప్పుడు ప్యాడ్లు ఉంటాయి కదా, ఆ ప్యాడ్లు పెట్టుకొని దీంట్లో ఆ బాల్ వచ్చి మోకాళ్ళ కింద తగిలితే అవుట్. ఇన్ని కష్టమైన సిచ్యువేషన్స్ లో క్రికెట్ అంతా ఆడము. చిత్రం అన్నయ్య పాడిన వారు నేను చెప్తా. అందరూ లిరికిస్టే అనుకుంటారు. ఇది వాడుకలోకి వచ్చేస్తుందని భయంగా ఉంది నాకు. అంటే మాటలు ఇరికిస్తారు కదా సార్ ఆ మీటర్ లో. రామ చిలక పలుకగనే. ఎప్పుడు పాడినా కూడా అత్యద్భుతంగా పాడేవు నాన్న. నీ వలన తడిసా, నీ వలన చలిలో చిందేసా, ఎందుకని తెలుసా. ఐస్ క్రీమ్ తింటావు లేదా నువ్వు? మీరు తినమంటే తింటా, లేదా వద్దంటే వద్దా. జారు పవిటని గొడుగుగా చేశాను, ఊపిరితో చలి కాసాను. నీ అభిమాన గాయని గీతా మాధురి లాగే అంత పేరు సంపాదించుకునే సూచనలు కనబడుతుంది. నీటి చురకలు అట్టా తగిలితే అట్టా గలంగుతుంది సొగసే.